లాజికల్ ఎర్రర్స్ మనం చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కొన్ని లాజికల్ ఎర్రర్స్ ఎట్లా ఉంటాయంటే మనకు లైఫ్ లాంగ్ వెళ్ళిపోతుంది, కానీ మనం తప్పు చేసినామని కూడా అర్థం కాదు. కొన్ని లాజికల్ ఎర్రర్స్ వెంటనే పట్టేస్తాం, కొన్నేమో ఎవరైనా వచ్చి చెప్తే కానీ మనకు తెలియదు. ఎందుకంటే లాజిక్ నేచరే అలాంటిది. ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ లాజికల్ ఎర్రర్స్ మీద బేస్డ్ ఒక స్టోరీ చెప్పబోతున్నా. ఇవాళ టాపిక్ ఏంటంటే ద సర్వైవర్షిప్ బయాస్. బట్ ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ ఎగ్జామ్, టెస్ట్, ప్రెషరైజ్ సిచ్యువేషన్ నుంచి బయటపడినోడే, సక్సెస్ఫుల్లీ బయటపడినోడే, పాస్ అయినోడే గొప్ప అని మన అందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే, కొంతవరకు కరెక్ట్ అది. కానీ అదే ఎగ్జామ్లో ఫెయిల్ అయినోడు, అదే టెస్ట్లో సక్సెస్ఫుల్ కానివాడు, వాడి దగ్గర కూడా కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మనం కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేస్తాం. దాట్ ఈజ్ వాట్ సర్వైవర్షిప్ బయాస్ ఈజ్ అబౌట్. సెకండ్ వరల్డ్ వార్ లో అలైడ్ ఫోర్సెస్ అంటే యూకే, యుఎస్ఏ, ఫ్రాన్స్ వీళ్ళంతా కలిసి జర్మనీ మీద కొన్ని వేల ఫైటర్ ప్లేన్స్ పంపించినారనమాట. ఆ పంపించిన ఫైటర్ ప్లేన్స్ లో చాలా శాతం వరకు వాళ్ళు కాల్చి పడేసిర్రు, కానీ కొంతవరకు తిరిగి వచ్చినాయి. అయితే ఈ డయాగ్రామ్ చూడండి, ఇది ఒక తిరిగి వచ్చిన ప్లేన్. దీని మీద రెడ్ మార్క్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ డాట్స్ ఏంటంటే బుల్లెట్ మార్క్స్ అవి. సో ఇది ఫైటర్ ప్లేన్ జర్మనీ వెళ్ళి అటాక్ చేసి తిరిగి వచ్చింది. అయితే ఎక్కడెక్కడ బుల్లెట్స్ తిన్నది అన్నది ఈ డయాగ్రామ్ నొటేషన్. సో ఇక్కడ అలైడ్ ఫోర్సెస్ ఇంజనీర్స్ అంతా కూర్చొని ఆలోచిస్తున్నారనమాట, ఈ ప్లేన్ ని ఎట్లా ఇంకా ఆర్మర్, ఎట్లా దీనికి ఇంకా కవచం వేస్తే మన సర్వైవల్ రేట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇంజనీర్స్ అందరు కలిసి అనలైజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే బుల్లెట్స్ తాకినాయి అక్కడ ఇంకా ఆర్మర్ పెంచేస్తే అది ఇంకా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి జనరల్ సజెషన్ వచ్చిందనమాట. అది ఎంత తప్పంటే లాజికల్లీ ఇట్ ఈస్ సచ్ అ బిగ్ మిస్టేక్. అబ్రహాం వాల్డ్ అనే ఒక స్టాటిస్టిషియన్ చూసి ఏమన్నాడంటే, అరే పిచ్చోల్లారా, ఆ ప్లేన్ కి బుల్లెట్లు తాకినాయి. ఎక్కడ తాకినాయి ఆ ఫోటోలో చూడండి ఒకసారి, వింగ్స్ మీద, టైల్స్ మీద అక్కడక్కడ తాకినాయి. అంటే ఆ దోస్ పార్ట్స్ ఆర్ ఆల్రెడీ స్ట్రాంగ్. నువ్వు దాని మీద పైన ఎక్స్ట్రా ఆర్మర్ వేసినావు అనుకో, ఓన్లీ ఆ పార్ట్సే స్ట్రాంగ్ అవుతాయి. ఎటువంటి ప్లేన్స్ తిరిగి రాలే మనకు తెలియదు. ఇప్పుడు తిరిగి రాని అక్కడ కూలిపోయిన ప్లేన్స్ వాటికి ఎక్కడెక్కడ బుల్లెట్స్ తాకినాయి మనకు తెలుసా? తెలియదు. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంది, ఇక్కడ వింగ్స్ మీద, టేల్ మీద, ఇక్కడిక్కడ ఫ్యూసిలాజ్ మీద తాకింది, కానీ ప్లేన్ సర్వైవ్ అయింది. సో ద లాజిక్ హియర్ ఇస్ దాట్ అక్కడ కాకుండా వేరే ప్లేసెస్ లో మీరు ఆర్మర్ వేస్తే ప్లేన్స్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ సర్వైవర్షిప్ బయాస్. ఈ లాజికల్ ఎర్రర్ మనం ఎందుకు చేస్తామంటే, మనకు ఫెయిల్ అయినవి, సక్సెస్ఫుల్ లేనివి మన కంటికి కనిపించవు. సర్వైవర్స్ ని చూసి, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ని చూసి మురిసిపోవడం, డప్పులు కొట్టుకోవడం మనకు బాగా అలవాటు, విచ్ ఇస్ కరెక్ట్ టు ఎన్ ఎక్స్టెంట్. కానీ సర్వైవ్ కాని వాళ్ళు, సక్సెస్ఫుల్ కాని వాళ్ళ దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది విచ్ ఇస్ యూస్ఫుల్ టు మేక్ ఎఫెక్టివ్ డిసిషన్. ఈ ఒకే ఎగ్జాంపులే కాదు, స్టార్టప్స్ తీసుకోండి, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, ఇవన్నీ స్టార్టప్స్ సక్సెస్ఫుల్ అయిపోయినాయి. అన్ని వాటినే స్టడీ చేస్తారు. కానీ అట్లా స్టార్ట్ అయ్యి, గరాజ్ లో స్టార్ట్ అయ్యి ఎన్నో కొన్ని వేల కంపెనీస్ ఉంటాయి చిన్న చిన్నవి, సర్వైవ్ అవ్వవి. సో ఇన్ జనరల్ మనం లైఫ్ లో జనరల్ అనాలిసిస్ బెటర్ గా చేయాలి అంటే మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓన్లీ సక్సెస్ఫుల్ స్టోరీస్ ని అనలైజ్ చేస్తే మన డిసిషన్స్ అంత లాజికల్ గా ఉండవు. సో సర్వైవర్షిప్ బయాస్ బేసికలీ టాక్స్ అబౌట్ అనలైజింగ్ ఓన్లీ ది సక్సెసెస్ అండ్ ఇగ్నోరింగ్ ద ఫెయిలియర్స్. ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటే ఇన్ జనరల్ మన డిసిషన్ మేకింగ్, మన లైఫ్ బేసికలీ బాగుంటుంది అనమాట. ఓకే, సో సీ యూ అగైన్ with another story. Until then, please subscribe. Thank you.